ప్రాణేశ్వర. దేవి నీ కోతి తీస్తున్నా, ఇదిగో పోతున్నాను. పరిగెడుతున్నా ఏమి తల్లి, మా అన్నకి ఏదో ఆపద వచ్చిందని నీవు అనుమానం పడుతున్నావు. ఈ యొక్క ప్రపంచానికి అతడు భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఏ ఆపద గల తల్లి సీతాదేవి. లక్షణ, మీ అన్నకు ఆపద కలిగినది కానీ నీవును వెళ్ళి ఆ ఆపద నడివెట్టుకొని ఇది. కానీ ఈ యొక్క 3 గెలులు ఇస్తున్నాను. ఎంత బలైందని వాడు యువతలు రావు తల్లి, ఇదే పోతున్నాను. అయ్యా యతీంద్ర, రమ్ము ఈ ఆసనము పైన కూర్చొని ఈ ఫలంబులు భుజించుము. యతీంద్ర, ఈ ఆసనము పైన కూర్చొని. యువదేవుని, నీ ఒంటరిగా ఈ యొక్క కుటీరమచంత ఉన్న కారణమేమి? నీ వృత్తాంతమేమో నాతో విన్నవించము. యతీంద్ర, మాది అయోధ్య పట్టణం. దశరథ మహారాజు కోడెలను. నా పతి శ్రీరామచంద్రుడు. నా పేరు సీతయ్య. ఇప్పుడిప్పుడే ఒక లేడి మృగంకు కనపడగా దాన్ని పట్టి చెత్తుమని అడవులకు అన్నదమ్ములు ఇరువురును వెళ్ళి ఉన్నవారు. నీవు ఈ చోట ఉండినను వారు వచ్చినను నీకు అతిథి మర్యాదలు గావింతురయ్యా మౌనీశ్వర. సుందరేమణి, నీ వృత్తాంతమేమో చెప్పితివి. నేనెవడనుకున్నావు? నీ ఇంటి భిక్షకుడునా? భిక్షకుడు కాదు, త్రిలోక వింతకాలంలో కూడా రావణ చక్రవర్తిని. నేను లంకాపట్నం వేలే భూపతిని. నిన్నిప్పుడే ఈ క్షణమయ్యే చర్యటువంటి నా లంకాపట్నం చేసి చూడు. అవజ్ఞానుడా, శ్రీరామచంద్రుని భార్యను చెరబెట్టుటకు శ్రీరామచంద్రుడు సకల శాస్త్ర విశారదుండైన పరాక్రమంతుండు. శ్రీరాముల వారి భార్యను చెరబెట్టుటకు నీకెన్ని తలలు గలవు రా దుర్మార్గుడా. ఏమి సకల శాస్త్ర విశారదుండము శ్రీరాముని భార్యను చెరగోని పోవడం నీ ఎన్ని తలలు కలిగిన పలికెదవా? అవును, చూడరా. సీతాదేవిని చర్యెత్తుకుపోతున్నవాడు ఏ విధమ చేతలైనా వానికి మాత్రం ఆ మహాతల్లిని దక్కనివ్వను. ఇదే వెళ్తున్నావు ఏమిలా మిగులు పొగరెక్కి మిట్ట నెరవేరుస్తున్నావా? జగదేక మాత శ్రీరామును మోసము చేసి ఆ సీతాదేవిని
చెర ఎత్తుకొని పోతున్నావు. నా మాటలు అంగీకరించి బుద్ధివంతుడవై ఆ జానకి మాత్రం నాకు అప్పగించి వెళ్ళు. నీ తలను ఊడదీదు రా దురాత్మ. పక్షి అయితే ధాన్యుతున్నావా? నేను పోతున్నాను. కడములనగా ఓటమైన గోర్ల చేత నీ కలిబొమ్మల చదరమనకి నిన్ను వికలాంగుని చేసి సీతాదేవి శ్రీరాములకు అప్పగించు. శ్రీరామచంద్ర పద్ధత భావన నామ స్వామి, నేను జటాయుని పక్షులు స్వామి. దళిత కులహాంతపడైనటువంటి రావణాసురుడు మీ భార్యను చెర ఎత్తుకొని పోతుండగా నేను ఆమె చెర విడిపించాలని చెప్పి వారితో కలిసి యుద్ధము గావించి వారి ఖడ్డము చేత నా 2 పక్షములనుగా రెక్కలు తెగొట్టినాడు తండ్రి. ఇదిగో నేను నేల మీద పడినాను. ఈ సమాచారము మీకు చెప్పాలని చెప్పి ఇంతవరకు నా దిమంలో ప్రాణం ఉంది స్వామి. సమాచారం నీతో చెప్పినా. పక్షిరాజా, నా హృదయపూర్వకంగా నీకు జీవిస్తున్నాను కనుక, కానీ శ్రీరాము యొక్క ధ్యానం చేయుతున్నావు, నా భక్తుడుగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడే ఆ వ్యక్తులను చూపిస్తున్నావు. పక్షి పక్షి పక్షి